ఆమె ఏం చేసినా సంథింగ్ స్పెషల్. ఆమె ఏది మాట్లాడినా ప్రత్యేకమే. ఆమె యువ ఐఏఎస్ అధికారిని, వరంగల్ కలెక్టర్ ఆమ్రపాలి. మొన్న స్ట్రీట్ వర్కర్స్ కోసం 300 బాహుబలి టికెట్లు కొని వార్తల్లోకి ఎక్కిన కలెక్టర్ ఆమ్రపాలి మరోసారి వార్తల్లో నిలిచారు. వరంగల్లో జరిగిన ఓ జాబ్ మేళాలో ఆమ్రపాలి తన మార్కు కమెంట్ చేశారు. ఉద్యోగం రావాలంటే ఇంటర్వ్యూలో అబద్ధాలు చెప్పాలని, లేదంటే ఉద్యోగం దొరకదని సలహా ఇచ్చారు. అలా అని మార్కుల విషయంలో అబద్ధాలు చెప్పొద్దని అన్నారు. కలెక్టర్ ఆమ్రపాలి ఏమన్నారో ఓసారి చూద్దాం. గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇంటర్వ్యూస్ లో ఇది నేను లాస్ట్ టైం కూడా ఒకసారి జాబ్ మేళకు వచ్చినప్పుడు చెప్పాను. మరి అక్కడ ఉన్న వాళ్ళు మళ్ళీ వచ్చారో లేదో నాకు తెలియదు. బట్ ఇంటర్వ్యూస్ లో ప్రతి మనిషి అబద్ధాలు చెప్తారు, చెప్పాలి. అన్ని నిజమే చెప్తాను అనుకుంటే మీకు ఉద్యోగాలు రావు. సో మీకు రోజు నేను 5 నిమిషాలు నడుస్తానంటే నేను రోజు 2 గంటలు పరిగెడతాను అని చెప్పాలి. లేకపోతే నాకు మార్కుల దగ్గర అబద్ధాలు చెప్పలేవు, బట్ మిగతా అన్ని ఎగ్జాజరేట్ చేయాలి, ఇన్ఫ్లేట్ చేయాలి. ఓకే, సో కరెక్ట్ గా చెప్పుకుంటూ వెళ్తే ఉద్యోగం రాదు. ఆ తర్వాత నేర్చుకుందాం, బట్ చెప్పేదైతే చెప్పాల్సిందంతా చెప్పేసారు. కలెక్టర్ ఆమ్రపాలి చేసిన వ్యాఖ్యలపై అదే కార్యక్రమంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి స్పందించారు, కౌంటర్ ఇచ్చారు. ప్రతిభతో ఇంటర్వ్యూలను ఎదుర్కోవాలే తప్ప అబద్ధాలు చెప్తే అడ్డంగా దొరికిపోతారని హితవు పలికారు. అబద్ధాలు చెప్పినా అతికినట్లు ఉండాలని, లేదంటే ఉన్న ఉద్యోగం పోతుందని ఆమ్రపాలి వ్యాఖ్యలపై ధీటుగా కౌంటర్ ఇచ్చారు. కడియం ఏమన్నారో ఓసారి చూద్దాం. కలెక్టర్ గారు ఆమ్రపాలి గారు కొంచెం అబద్ధాలు కూడా చెప్పండి అని అన్నారు. అబద్ధాలు చెప్పేటప్పుడు కూడా జాగ్రత్త అవసరం. అబద్ధాలు చెప్పేటప్పుడు కూడా తెలివి అవసరం. అబద్ధం అతికేటట్టు చెప్పాలి, లేకుంటే దొంగ లెక్క దొరికిపోతారు ఒట్టిగానే. మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ దగ్గర సర్టిఫికెట్స్ ఉంటాయి, అబద్ధాలు చెప్పడానికి అవకాశం ఉండదు. వర్క్ ఎక్స్పీరియన్స్ దగ్గర ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ ఉంటుంది, అబద్ధాలు చెప్పడానికి అసలే వీలు కాదు. కాబట్టి తొందరపడి వర్క్ ఎక్స్పీరియన్స్ కాడ, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కాడ నువ్వు ఒకటి చదివి ఇంకోటి చెప్పి, ఒక దగ్గర పనిచేసి ఇంకో దగ్గర చెప్తే అక్కడ ఎవరైనా బోర్డులో మరి సుధీర్ బాబు లాంటి తెలుగులోడు ఉంటే నీ ఎక్స్పీరియన్స్ సంబంధించి ఒక ప్రశ్న అడిగితే ఆ ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పకపోతే ఆమ్రపాలి చెప్పిన సజెషన్ నీ ఉద్యోగానికే ఏసరి పెట్టే ప్రమాదం ఉంటుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. కాబట్టి అబద్ధాలు చెప్పేటప్పుడు కూడా జాగ్రత్తగా ఇది చెప్తే ఉపయోగపడుతుంది అంటేనే చెప్పండి, ఏది పడితే అది అబద్ధాలు మాత్రం చెప్పొద్దు. నన్ను అడిగితే అబద్ధాలు